అసెంబ్లీ ముట్టడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పెన్షన్దారులకు పాత బకాయిలు చెల్లించడం లేదంటూ నిరసనకు దిగారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలంటూ అసెంబ్లీని ముట్టడించారు. బక్కా జడ్సన్ మరికొంతమంది రిటైర్డ్ ఉద్యోగులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. 2024 నుంచి బకాయిలను పెండింగ్లో ఉంచారంటున్నారు. ముట్టడికి వచ్చిన ఉద్యోగులను వచ్చినట్లు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. అసెంబ్లీ ముట్టడికి రిటైర్డ్ ఉద్యోగులు వచ్చారు. దాదాపు 20-30 మంది పాత బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా వారు ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దాదాపు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, బకాయిలు కావచ్చు, అవి ఏవి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం ముట్టడికి వచ్చారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపు 10ల సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా వచ్చి ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. రవీంద్ర భారతి నుంచి అసెంబ్లీ ముట్టడికి రావడంతో వెంటనే ఇక్కడ పోలీసులు అప్రమత్తమై వారిని మంది ఉద్యోగుల యొక్క మరణానికి కారణం కావడం జరిగింది. ఇప్పటికైనా వారి యొక్క బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆ ప్రభుత్వం కనువిప్పు కలపాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించడం లేదంటూ కూడా ఆందోళన తీయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులు 2024 నుంచి కూడా ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడం, డిఏలు చెల్లించకపోవడం అవన్నీ కూడా పెండింగ్ లో పెట్టుకొని ప్రభుత్వం ఇంకా వేచి చూస్తుంది. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ తో పాటు బకాయిలు అన్నిటిని కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఆందోళనకు తీయడం జరిగింది. రవీంద్ర భారత్ నుంచి దాదాపు 30 మంది రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా తమ వృద్ధాపంలో పెన్షన్ కి సంబంధించిన బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆందోళనకు తీయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లడం జరిగింది. దాదాపు 30 మంది రవీంద్ర భారతి నుంచి అసెంబ్లీ వరకు కూడా ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్న పరిస్థితి అసెంబ్లీ వద్ద ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.